2004 అక్టోబర్ 1న తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన నారా చంద్రబాబు నాయుడుకు జరిగిన బాంబు పేలుడు ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని జరగకుండా కాపాడిన శ్రీవారికి టీడీపీ నాయకులు మొక్కులు చెల్లించుకున్నారు. అలిపిరి పాదాల మండపం వద్ద టీడీపీ నాయకులు ఆనందనాయుడు ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రం విడిపోయి ఆనాడు 2014లో అవస్థలు పడతారన్న ఆలోచన, ఈనాడు రాక్షస పాలనతో చాలా ఇబ్బందులు పడతారని 2019 నుంచి రాష్ట్ర ప్రజలు మొత్తం చాలా బాధలు పడి అన్ని విధాల నలిగిపోయినటువంటి పరిస్థితుల్లో భగవంతుడు మేము ఉన్నాము అన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రాణభిక్ష పెట్టినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రానికి వదిలేసి ఈ రాష్ట్ర ప్రజలను కాపాడడానికే నిమిత్తం, అభివృద్ధి కోసమే నిమిత్తం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమే నిమిత్తం ఆయన్ని బతికించి పునర్జన్మనిచ్చినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం అందరికీ ఉండాలని, మా చంద్రబాబు నాయుడు గారికి నిండు నూరేళ్ళు ఆయుష్తో మంచి ఆరోగ్యంతో ఉండాలని, ఆయన్ని కాపాడాలని, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆయన జీవితం అంకితం చేశారని, అటువంటి మంచి మనిషిని ఈరోజు పునర్జన్మనిచ్చినటువంటి ఈరోజు మహోన్నతమైనటువంటి వ్యక్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన వల్లనే అవుతుందని, ఆయన ఒక్కడే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి పదం వైపు తీసుకెళ్లేటువంటి విధానం ఆయనకు ఒక్కరికే తగు. అటువంటి విధానంలో కూటమి ప్రభుత్వంగా ఏర్పడినటువంటి శ్రీ గౌరవనీయులు కొనతల పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ గారిని ముగ్గురు కలిసి ఈ రాష్ట్రం, ఈ దేశాన్ని బాగు చేయాలన్న ఆలోచనతో ఈరోజు భగవంతుడు ముగ్గురిని కలయికతో సమ్మేళనం చేసి ఈ రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళు చేస్తున్నటువంటి తపన, బాబుగారు పడుతున్నటువంటి బాధ అంతా ఇంత కాదు, ప్రజలు అనుభవించారు. ఈరోజు ఈ గడిచిన 5 ఏళ్ళు అనుభవించారు. అటువంటి బాధల్లోంచి ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో బయటకు వచ్చి ఈ రాష్ట్రంలో ఆయన ఒక్కడే సాధ్యం, చంద్రబాబు నాయుడు వల్లనే ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది.